చాలా మందికి తెలవదన్నా బోనం ఎలా వండాలి? అసలు ఉండే పదార్థాలు ఏంటిది? అంటే ఆహ్, అమ్మవారికి నచ్చే ప్రసాదం ఆ! ఏంటి పాయసం చేస్తారు. ఆ! అమ్మవారికి బెల్లం పాయసం చేస్తారు. కొంతమంది అమ్మవారికి పాలది పాయసం చేస్తారు. హ్మ్. కొంతమంది కుండలో అమ్మవారికి అన్నంతో పాటు పెరుగు, హ్మ్. పచ్చకూరలతోని ఎక్కియడం జరుగుతుంది. హ్మ్. సో, ఒక్కొక్క విధంగా ఒక అమ్మవారికి వాళ్ళ విధంగా ఎక్కిస్తారు. అమ్మవారికైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయసం చేయడం. ఆ! పాయసం అమ్మవారికి బెల్లం పాయసమును, పాలది పాయసం ఎక్కియడం అదొకటి. ఇంకోటి పచ్చి పులుసు, హ్మ్. పాలకూర, హ్మ్. అన్నంతోని కూడా బోనం సమర్పిస్తారు. హ్మ్. సో, ఈసారి అమ్మవారికి పాయసంతోని హ్మ్. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలి, సంతోషంగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ కలకలలాడాలనేసి అమ్మవారికి ప్రసాదం పాయసంలో ఈ అమ్మవారి బంగారి బోనం ఇక్కడ నుంచి హ్మ్. 12:30కి రిసాల బజార్ గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి భారీ ఎత్తున అంటే కొన్ని అంటే గత 15 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం హ్మ్. భారీ ఎత్తున, భారీ ఏర్పాట్లతోని దాదాపు ఇక్కడికొచ్చే భక్తులందరూ డివోటీస్ భక్తులు హ్మ్. ఇక్కడొచ్చే మా చుట్టాలు, ఆడపడుచులు అందరికి గూడా అన్ని ఏర్పాట్లు అంటే పోతురాజుల గురించి ఒక సెపరేట్‌గా ఫంక్షన్ హాల్ హ్మ్. మాట్లాడడము. అలాగే ఇక్కడికొచ్చే గెస్ట్‌లకి ఆళ్ళకి రూమ్స్ ఎలాంటి ఇబ్బందులు ఇబ్బంది రాకుండా. లేకుండా అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి లెటర్‌లు ఇయ్యడం, హ్మ్. పోలీస్ ప్రొటెక్షన్ గురించి. హ్మ్. అలాగే ఇక్కడ వచ్చే భక్తులు గూడా అన్నదానం 1000 హ్మ్. మందికి రేపు అన్నదాన కార్యక్రమం ఉంది. హ్మ్. ఆ 1000 మంది భోజనాలు చేసేసిన తర్వాత 12:30కి ఇక్కడ నుంచి రిసాల బజార్ నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు బంగారి బోనం ఊరేగింపు ఉంటుంది. కల్లు సాక అంటే ఏంటిదన్నా? కల్లు సాక అనేది అంటే శాంతి గురించి అమ్మవారికి హ్మ్. శాంతి రూపంలో ఎందుకంటే కొంతమందికి పెయ్యి మీద అమ్మవారు రావడము, హ్మ్. హ్మ్. కాళ్ళలో మంట రావడము, అవును. అలాగే పెయ్యి జీలకర్ర ఇయ్యడము, హ్మ్. అలాగే కల్లు సాక ఆ అమ్మవారికి శాంతిగా కల్లు సాక పెట్టడం జరుగుతుంది. అందులో హ్మ్. యాపాకేసి అమ్మవారికి కల్లు సాక పెట్టడం జరుగుతుంది. పూర్వకాలంలో కలేరా వ్యాధి అని రావడము, ఆ! అప్పుడు గజ్జి, తామిర లాంటివి రావడంతోని అప్పటినుంచి ఈ బోనాల పండుగ స్టార్ట్ అవ్వడము. హ్మ్. అంటే ఈ గోల్కొండ కోటలో ఏందంటే స్వయంభూగా వెలిసిన అమ్మవార్లు ఇవి. హ్మ్. హ్మ్. ఈ గుడికి ఎవరు ప్రతిష్టాపనించలేదు. హ్మ్. ఇక్కడ వచ్చి పంతులు గాని ఎవరొచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠలేదు. ఈ గోల్కొండలో స్వయంభూగా వెలిసిన విగ్రహాలివి. హ్మ్. ఆ పూర్వకాలంలో నిజాం సర్కారు తానేషా టైం నుంచి అక్కడ జగదాంబ, మహంకాళి అమ్మవారు వెలిచి కొండ కింద వెలవడం జరిగింది హ్మ్. స్వయంభూగా. హ్మ్. సో, ఆ టైం నిజాం సర్కార్ నుంచి అమ్మవారికి బోనాలు చేయాలనేసి అంటే అప్పుడు కూడా మన మంత్రివర్గులు ఉండే కృష్ణమరాజు వాళ్ళు. హ్మ్. వాళ్ళు కూడా ఒక భవిష్యవాణిని తెలుసుకొని ఈ అమ్మవారి పాదాలు ఇక్కడ వెలిసినాయి. హ్మ్. సో, ఇక్కడ నుంచి కొండ కింద అమ్మవారు వెలిసింది. అంటే అప్పుడు గొల్లకొండని గొల్ల గొల్ల వాళ్ళు మేసేవాళ్ళు అక్కడ హ్మ్. కొండ పైన. గోల్కొండ అంటే ఒక కొండ ఉండే. ఆ కొండ పైన గొల్ల వాళ్ళు ఇక్కడ వాళ్ళకు మేకలని, ఎడ్లని మేసేవాళ్ళు. అక్కడ హ్మ్. గజ్జెల సౌండ్ రావడం వల్ల అక్కడ కొండ దగ్గర చూసేవరకి అరే! ఇక్కడ అమ్మవారు వెలిసిందని చెప్పడము. దాని తర్వాత రాజుల కాలం నుంచి నిజాం సర్కారు గూడా ఈ బోనాలకు పైసలియ్యడము. హ్మ్. అలాగే ఇక్కడ ఉన్న బోనాలు చేపించడానికి పైసలియ్యడం. అంటే 28 కులవృత్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి సర్కారు బోనం సమర్పించడం. ఆ టైంలో సర్కార్ అంటే గవర్నమెంట్ అంటారు. ఆ సర్కారు బోనం చేపియడం. అక్కడ 28 కులవృత్తుల ఆధ్వర్యంలో ఎళ్ళడము. గోల్కొండలో ప్రత్యేకంగా 2 దేవాలయాలు హ్మ్. ఉన్నాయి. జగదాంబ అండ్ మహంకాళి. మహంకాళి. హ్మ్. మహంకాళి అమ్మవారికి మా వంశంతో ఇప్పుడు 5వ పీఢీ మాది. హ్మ్. మేము కంటిన్యూ‌గా చేసుకుంటూ వెళ్తున్నాం.